ఐస్ మ్యాంగో, ఆరెంజ్, చాక్లెట్, మాల్టవా, పాలైస్. అమ్మా ఐస్ కొనుక్కుంటాను, ₹1 ఇవ్వమ్మా. నా దగ్గర లేవు, వెళ్ళాడుకోపో. అమ్మా 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 ₹1 ఇవ్వమ్మా, ఒకే ₹1 ఇవ్వమ్మా. లేవని చెప్తే అర్థం కాదు. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నారా? వెళ్ళండి. ఐస్ మ్యాంగో, చాక్లెట్, సేమియా, పాలైస్. అక్క ఐస్ బండి తాత వెళ్ళిపోతున్నాడు. అమ్మా తాత వెళ్ళిపోతున్నాడమ్మా. అమ్మా 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 అమ్మా. వెళ్తారా నా చేత తన్నించుకుంటారా? పదక్క, అమ్మ ఇంకా డబ్బులు ఇవ్వదు కానీ. అలా బన్ను శాన్వి ఇంటి బయట కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ నాయనమ్మ అక్కడికి వస్తుంది. పిల్లలు ఇటు చూడండి. హై డబ్బులు కానీ వద్దులే నాయనమ్మ, ఐస్ బండి తాత ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఐస్ రంగయ్య గొంతు వినపడగానే బన్ను శాన్విల ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. నేను వెళ్ళి ఐసులు కొనుక్కొస్తాను అని బన్ను డబ్బులు చేతిలో పట్టుకొని పరిగెడతాడు. నాకు సేమియా ఐస్. నాకు పాలైస్. తాత ఐస్ బండి తాత ఆగు. బన్ను అరుపులకు రంగయ్య ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. తాత ఒక పాలైసు, ఒక సేమియా ఐసు, ఒక మ్యాంగో ఐసు. తీసుకో నాయనా. తర్వాత శాన్వి, జానకమ్మ, బన్ను ముగ్గురు కలిసి ఐసులు తింటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.